నమస్తే అండి. సామవేదం షణ్ముఖ శర్మ గారు శ్రీకాకుళం వచ్చారు. 5 రోజులు ప్రవచనాలు చెప్పారు. సూర్య దర్శనం అనే అంశంపై 5 రోజులు ప్రవచనాలు ఇచ్చారన్నమాట. ఇది 5వ రోజు. గురువుగారికి మహిళలందరూ కలిసి దీపాలతో స్వాగతం ఇచ్చారు. 5 రోజులు ప్రవచనాలైతే చాలా బాగున్నాయండి. అందరికీ తెలిసిందే, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆయన తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. ఆయన ఉపన్యాసాలు అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఆయన రచించిన బుక్స్ అన్నీ చదువుతూ ఉంటాను. గురువుగారి ఉపన్యాసాలంటే చాలా ఇష్టం నాకు. వీడియో లాస్ట్లో ఉంటుంది. ఒక సూర్య మంత్రాన్ని చెప్పారు గురువుగారు. సభాముఖంగా చెప్పారు. ఈ మంత్రాన్ని అందరూ చెప్పవచ్చు అన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ మంత్రం రాసుకోవచ్చు. సంకల్పమానం ప్రకల్పమానో ప్రకల్పమానో ప్రకల్పం కల్పం శ్రేయోవధీయ ఆయుస్సం భూతం భూతం యత్కేతు ప్రవాన్ సంభాన్ జ్యోతిష్మాగస్తేజస్మానాదపకృతపన్నభితపన్నా రోచనో రోచమానస్తోభనస్తోభమాన కళ్యాణః శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి సుశీలో మాతృపుణ్యేన పుత్రపుణ్యేన చతురః ఔదార్యం వంశపుణ్యేన ఆత్మపుణ్యేన భాగ్యవాన్. మనందరికీ ఆత్మపుణ్య భాగ్యం ఉంది. ఈ వేదాశీస్సులు అలాగే జ్యోతి దర్శనం గురువు గారి దర్శనం ఏకకాలంలో మనకి జరిగిందని అంటూ శతమానం భవతి అనేది వారికి మనం ఆశీర్వదించే స్థితి కాదు. వారి నుండి మంత్రాల ద్వారా ఆ ఆశీర్పరంపర మనందరికీ అందాన్ని కోరుకుంటూ మరొకటి సూర్యుడికి సంబంధించి ఒక మంత్రాన్ని శివుడు దేవతలకు ఉపదేశించినట్లు ఉంది. అందరికి పనికొస్తుందని చెప్తుంది ఇక్కడ. నమశివాయ సాంబాయ సగణాయ ఆదిహేతరే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యముక్తై. ఇది మంత్రంగా ప్రతి వారు చెప్పుకోవచ్చు. ముందు పంచాక్షరం నమశివాయ, సాంబాయ అమ్మవారితో పాటు, సగణాయ గణములతో పాటు, ఆదిహేతరే అనేది హేతువైన వాడు చెప్తూ రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే రుద్ర విష్ణు బ్రహ్మరూపమవుతున్న సూర్యమూర్తయి. ఇది మంత్రం అందరి చేత అనిపిస్తాను మీ గుర్తుండడం కోసం. నమశివాయ సాంబాయ సగణాయ ఆదిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే. ఈ మంత్రంతో సూర్యమండలాన్ని నమస్కరించుకోవాలి. సూర్యుడు దేవతని చెప్పాడు. అలా ఆరాధన చేస్తే సంతోషిస్తున్నారు ఒక మంత్రం. ఇవాళ సామాన్యంగా పడుకొచ్చి అనేక విషయాలు చెప్పడం జరిగింది. వాటిని మనం అనుష్ఠానంలో తెచ్చుకున్నాం. స్వస్తి.